వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ముంబైలో ఆంధ్ర ఎడ్యుకేషన్ సొసైటీ స్కూల్ను సందర్శించిన నందమూరి బాలకృష్ణ. రియల్ ఎస్టేట్ వెంచర్ల దగ్గరికి వెళ్లి బ్లాక్మెయిల్ చేసి లక్షల్లో డబ్బులు వసూలు చేస్తున్న ముఠా గుట్టు రట్టు. వరంగల్ జిల్లా సంగెం మండలం ఎలుగురు రంగంపేట గ్రామంలో యూరియా కోసం ఉదయం నుండి రైతుల తిప్పలు. దేవనకొండ మండలం ఈదుల దేవర బండ గ్రామంలోని ఉల్లి రైతులతో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా. భారీ వర్షంతో పెంచకపాడు వక్కేరు వాగుతో గ్రామ ప్రజలు ఇక్కట్లు. ఇక వివరాల్లోకి వెళ్తే, మేడ్చల్ జిల్లా కూకట్పల్లిలో ఆక్రమణకు గురైన 1.20 ఎకరాల స్థలాన్ని హైడ్రా అధికారులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు. ఈ భూమి విలువ సుమారు 100 కోట్లుగా అంచనా వేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అల్విన్ కాలనీ పక్కన ఉన్న 2.39 ఎకరాల ప్రభుత్వ భూమిలో ఇప్పటికే కొంత భాగంలో ఇళ్ల నిర్మాణం జరగగా మిగిలిన 1.20 ఎకరాలను హైడ్రా కాపాడింది. స్వాధీనం చేసుకున్న భూమి చుట్టూ అధికారులు కంచె ఏర్పాటు చేశారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఎంవీఎస్ కళాశాలలో ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా డీఎస్పీ వెంకటేశ్వర్లు విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. లాస్ట్ అంటే ఇది ఎంట్రన్స్ ఇట్లే ఉంటుంది. ముందు నుంచి ఈ లాస్ట్ అమ్మాయిలు కూర్చుంటారు, వాళ్ళ వెనకాల కొంతమంది కూర్చుంటారు, సెకండ్ అమ్మాయిల పక్కన కూర్చుంటారు. మేము లాస్ట్ కూర్చుంటున్న బెంచ్ వాళ్ళు అందరు సక్సెస్ అయ్యారు. ఈ అమ్మాయిలకు వెంబడి తిరిగిన వాళ్ళు అక్కడ డిగ్రీని ఆగిపోయారు. పీజీకి వచ్చిన తర్వాత కూడా మాతో 33% రిజర్వేషన్ స్టార్ట్ అయింది పీజీలో. అది ఎంఏ హిస్టరీ నిజాం కాలేజ్. అమ్మాయిలు ఒక 3 సంవత్సరాలు అయిందంటే ఎవరు రాక 21 సీట్స్ ఉంటే 7 మెంబర్స్ లేడీస్ వస్తారు. ఆడికి వచ్చినాక తిరిగిన వాళ్ళు మళ్ళీ ఆడనే ఆగిపోయారు. జాబ్స్ వస్తుంటాయి వాళ్ళందరూ. అదేవిధంగా లవ్ ఫెయిల్యూర్ అయిన వాడు చచ్చిపోతాడు కదా. నిన్న మొన్న వాడు ఆమె చచ్చిపోయిందని వాడు కూడా చచ్చిపోయింది. లవ్ ఫెయిల్యూర్ ఉంటుంది. ఈ డ్రగ్స్కి అలవాటు అయిపోయి డబ్బులు దొరకదు, ఆర్థిక ప్రాబ్లం, డబ్బులు లేక కూడా చాలా మంది చనిపోతారు. దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. కాబట్టి మీరందరూ దయచేసి ఎవరు కూడా చనిపోవద్దు. ప్రతి దానికి పరిష్కార మార్గం ఉంటుంది. రూపాయి డబ్బులు లేకుండా జీరోతో స్టార్ట్ అయ్యి ఎంతో మంది కంపెనీలు పెట్టారు, పెద్ద పెద్ద కంపెనీలు. ఒకసారి నెట్లో కొట్టండి తెలుస్తుంది. ఏ పైసలు లేకుండా జీరోతో స్టార్ట్ అయ్యి కష్టపడి, అంటే ప్రతిదానికి ఒక ప్లాన్ ఉండాలి. అన్నెసరిగా ఖర్చు పెట్టకుండా ఒక పద్ధతి ప్రకారం కష్టపడి పెద్ద పెద్ద కంపెనీలు స్థాపించడం జరిగింది. ఎంతోమంది ఆర్థిక పరిస్థితి ఆర్థికంగా లేదని చెప్పి మనకు ఉద్యోగం రాగానే నిరాశ ఉంటుంది. మీ దాంట్లో డిగ్రీ అయిపోయిన తర్వాత ఉద్యోగం రాక సూసైడ్ చేసుకుంటా అని ఒక పేపర్లో వస్తుంది. ఉద్యోగం రావు అని అనుకోవద్దు. కష్టపడితే కంపల్సరీ వస్తాయి ఉద్యోగాలు. గవర్నమెంట్ ప్రభుత్వం లేకుంటే ప్రైవేట్ ఉద్యోగం ఏదో ఒకటి వస్తుంది. ఏం లేకుండా హైదరాబాద్లో మీరు చూడండి, కొంతమంది ఈ జొమాటో అవి చేసుకుంటా పిల్లలు చదువుకుంటారు చాలా మంది. కొంతమంది ప్రైవేట్ జాబ్ చేసుకుంటా, పార్ట్ టైం జాబ్ చేసుకుంటా కష్టపడి చదువుతున్నారు. ఆర్థిక పరిస్థితి బాగాలేదు, చచ్చిపోతారంటే అది ఇక చావు అనేది ఒకటి. ఎవరు చనిపోతారు
మానసికంగా వీక్ ఉన్నాడు, లేడు పని చేయలేక చచ్చిపోయాడు అనుకుంటారు. వీళ్ళు చచ్చిపోయిన తర్వాత తలా మాట అనుకుంటారు. ఎవరు కొమరంభీం జిల్లా కాగజ్నగర్ రైల్వే స్టేషన్ను సికింద్రాబాద్ డివిజన్ రైల్వే మేనేజర్ గోపాలకృష్ణన్ బుధవారం సందర్శించారు. నాగపూర్ సికింద్రాబాద్ రూట్లో నడిచే వందే భారత్ రైల్ ఈ నెల 18వ తేదీ నుండి కాగజ్నగర్ స్టేషన్లో ఆగనుంది. స్థానికుల డిమాండ్ మేరకు ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు రైల్వే మంత్రికి వినతి పత్రం అందజేయగా ఆగేందుకు అనుమతులు లభించాయి. దీనికి అనుగుణంగా హల్డింగ్ ఏర్పాట్లను డివిజనల్ రైల్వే మేనేజర్ పరిశీలించారు. స్టేషన్లో సౌకర్యాలను మరింత మెరుగుపరిచే చర్యలు తీసుకుంటామని గోపాలకృష్ణన్ తెలిపారు. Everybody wants to be in the front, and that is the photograph. अभी हम रेलवे की तरफ से आए हैं और हम देख रहे हैं कि कागजनगर में क्या क्या पैसेंजर एमिनिटीज और यात्री सुविधाएं के लिए क्या क्या कर सकते हैं, उस विषय को देखते हुए और यहाँ पे लोगों के साथ जो इंटरेक्शन है वो करके, क्योंकि यहाँ से बहुत सारे लोगों की अलग अलग ट्रेनों की डिमांड आई है, तो उसके मद्देनजर क्या क्या हमारे यहाँ सुविधाएं हैं उसकी समीक्षा करने के लिए आए हैं। तो हम लोग यही उम्मीद कर रहे हैं कि हम जल्द से जल्द कुछ गाड़ियों के यहाँ पे हॉल्ट अगर बढ़ा सके तो उसकी सुविधा की घोषणा करेंगे और साथ में यात्री सुविधा के वही बढ़ाने की कोशिश करेंगे। जैसे यहाँ फुटओवर ब्रिज हो गया या लिफ्ट हो गया या फिर नया बिल्डिंग स्टेशन बिल्डिंग का मरम्मत हो गया, इस सब की जो है हम समीक्षा करने के लिए आए हैं और हम आपसे दोबारा पुनः शीघ्र ही मिलने की आशा रखते हैं। थैंक यू। హైదరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరికేమీ నచ్చకపోతే ఏం చేసుకుంటారో చేసుకోండి అని స్పష్టం చేశారు. అలాగే బీజేపీలో కొంతమంది పెద్దలు పదవి ఆశతో అధిష్టానానికి ఎదురు మాట్లాడారు, కానీ నేను మాత్రం పార్టీ తప్పు చేస్తే ఎదురు తిరగను అని రాజాసింగ్ తెలిపారు. ఆయన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఎప్పుడు కూడా ఎలక్షన్లో నాకు ఏమి కూడా సపోర్ట్ చేయలే, మూడోసారి కూడా గోషామల్ ప్రజలు నాకు గెలిపించినారు. రాజీనామా ఇచ్చే అసలు అది ఆ ఛాన్స్ కూడా రాదు. నేను ఈయన కూడా ఏం చేస్తారో చేసుకోండి, గతం కూడా చెప్పినా ఇప్పుడు కూడా చెప్తున్నా. మీరు ఒక్కసారి ఎంక్వైరీ చేసుకోండి. నేను ప్రతి ఒక్క మెసేజ్ మీరు చూసుకోవాలి. నేను ప్రతి ఒక్క మెసేజ్ తప్పు ఉంది అని కార్యకర్తలతో చర్చ చేసుకోండి. నేను ఇచ్చిన ప్రతి ఒక్క మెసేజ్ కార్యకర్తలకి ఫేవర్గా ఉంటుంది. నా మెసేజ్ వాళ్ళు చేస్తున్న తప్పులు ఓకే, బీజేపీలో ఉన్న కొంతమంది భయపడి మాట్లాడరు, వాళ్ళకి పదవి భయం ఉంటుంది, పోస్ట్ భయం ఉంటుంది, ఏదో ఒక ప్రాబ్లం వాళ్ళకి ఉంటుంది, అందుకోసం వాళ్ళు మాట్లాడతలేదు. కానీ నాకేం ఆశ లేదు, గతంలో కూడా లేకుండే ఇవాళ కూడా లేదు. ఎప్పుడెప్పుడు బీజేపీ వాళ్ళు ఇవాళ ఓపెన్ చెప్తున్నా, ఎప్పుడెప్పుడు మీరు తప్పు చేస్తే అప్పుడప్పుడు నేను మాట్లాడు. ముంబై ప్రముఖ సినీ నటుడు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ముంబై వాడలోని ఆంధ్ర ఎడ్యుకేషన్ సొసైటీ స్కూల్ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో ముచ్చటించి స్ఫూర్తిని నింపారు. 77 ఏళ్లుగా తెలుగు సమాజానికి విద్యాసేవలు అందిస్తున్న ఈ విద్యా సంస్థ నర్సరీ నుంచి 12వ తరగతి వరకు పాఠ్యాంశాలను బోధిస్తుంది. ప్రస్తుతం సుమారు 4000 మంది విద్యార్థులు చదువుతుండగా 150 మంది అధ్యాపకులు సిబ్బంది నాణ్యమైన విద్య అందిస్తున్నారు. బాలకృష్ణ రాకతో విద్యార్థులు ఉత్సాహంగా స్వాగతం పలికారు. ఆయనతో జరిగిన సంభాషణ పాఠశాల ప్రాంగణాన్ని సందడితో నింపింది. నేను కూడా నా టెలివిజన్లో స్కూల్ రోజులకు వెళ్ళినట్టు ఫీల్ అవుతుంది. సరే ఇట్లా థ్యాంక్ యూ. ఎస్ సార్.
प्राइमरी हेल्थ सेंटर, प्री प्राइमरी हेल्थ शारदा देवी काश्मीर प्राइमरी अच्छा पढ़ना अच्छे स्कूल में जाए यहाँ पर जो बड़ा है सिखा रहे हैं వీళ్ళకి ఆదిత్య శిక్షణ లాంటి సినిమాలు చూపించారు. అది సైంటిఫిక్. మిగతా సినిమాలన్నీ ఇప్పుడు అవసరం వాళ్ళు ఆదిత్యాలను చూడితే పిల్లలందరూ ఒక చిన్న స్క్రీన్ చేసి బయట బ్రేక్లో ఆ సైంటిఫిక్ చూస్తాను. పిల్లలందరూ ఫ్యూచర్లో అంత ఏఐలు వచ్చాయి సార్.
अच्छे गुड मॉर्निंग अच्छे अच्छा पढ़ रहे वेरी गुड ये अच्छा पढ़ना अच्छा देख अपना समाज का जो दुगना पढ़ा रहे उसका वापिस देना समाज को తెలుగు అర్థం ఉన్నారా అమరావతి నేపాల్లో చిక్కుకున్న తెలుగువారిని సురక్షితంగా వెనక్కి తీసుకురావడమే తమ ప్రధాన లక్ష్యమని మంత్రి నారా లోకేష్ తెలిపారు. సచివాలయంలో అధికారులు నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన అవసరమైన చర్యలపై దిశానిర్దేశం చేశారు. అంతేకాక అక్కడ చిక్కుకున్న తెలుగువారితో ఫోన్లో మాట్లాడి త్వరలోనే సురక్షితంగా తీసుకువస్తామని భరోసా ఇచ్చారు. హైదరాబాద్ కూకట్పల్లిలో దారుణం చోటు చేసుకుంది. స్వాన్ లేక్ గేటెడ్ కమ్యూనిటీలో నిర్వసిస్తున్న రేణు అగర్వాల్ అనే మహిళ గుర్తు తెలియని వ్యక్తులు చేతిలో దారుణ హత్యకు గురయ్యారు. దుండుగలు ఆమె చేతులు కాళ్ళు కట్టి హత్య చేసినట్లు సమాచారం. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. హత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. इसी के ऊपर हाँ मैं आई नहीं मिली आज वो देखने नहीं वो 2-3 बार स्टेटमेंट दे दिया ना चप्पल उसको कहीं नहीं అమరావతి సూపర్ 6 కార్యక్రమంలో భాగంగా ఈ దసరా పండుగ రోజున ఆటో డ్రైవర్లకు 15,000 రూపాయల నగదు సహాయం అందజేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఇప్పుడే నేను స్త్రీ శక్తి ఇచ్చాను. ఈ రోజు మీ అందరికీ హామీ ఇస్తున్నా, దసరా రోజున ఆటో డ్రైవర్లందరికీ వాహన మిత్ర కింద 15,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని అనౌన్స్ చేస్తున్నాను. హ్యాపీనా? సంతోషమా అని అడుగుతున్నా. ఎన్నికల్లో చెప్పాం
ఎన్ని కష్టాలున్నా చేస్తాం. వాహన మిత్ర కింద సంవత్సరానికి ఆటో డ్రైవర్లకి 15,000 ఇస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది మంచి కార్యక్రమం అనుకుంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి, మంచి కార్యక్రమం అని. ఇది ప్రభుత్వానికి పేదవాళ్లపై నుండే ప్రేమని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. కర్నూలు జిల్లా కల్లూరు మండలం గురువారం తెల్లవారుజామున కురిసిన భారీ కుండపోత వర్షం కారణంగా పెంచికలపాడు గ్రామంలోని వక్కేరు వాగు నిండి బ్రిడ్జి వద్ద నీరు పొంగి గ్రామ ప్రజలకు ఇబ్బందులు సృష్టించింది. చుట్టుపక్కల గ్రామాల ప్రజల రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితుల్లో మాజీ ఎంపీటీసీ కృష్ణ ఆధ్వర్యంలో వరద నీటిలో ఇబ్బందులు పడుతున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రజల కోసం తక్షణ సహాయక చర్యలు చేపట్టడంపై అధికారులు దృష్టి సారించారు. వాళ్ళకి పంపించాలంట అంత ఫోన్లు చేస్తున్నారు పోలీసులకి. అంతా ఈ కల్లా ఇలా అంతా ఇది ఇలా నీళ్ళు పడుతుంది. అవసరం ఏమో 5 గంటలు అంత ఫోన్ చేస్తున్నారంటే పంపించాలి. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వెంచర్ల వద్దకు వెళ్లి బ్లాక్మెయిల్ చేసి లక్షల రూపాయలు వసూలు చేస్తున్న ముఠా గుట్టురట్టయింది. మన తొలి వెలుగు అనే డిజిటల్ మీడియా పేరుతో పనిచేస్తున్న రఘు అనే జర్నలిస్ట్ రియల్ ఎస్టేట్ కంపెనీలు, హాస్పిటల్స్ను టార్గెట్ చేసి సెటిల్మెంట్ పేరిట డబ్బులు వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఇతడికి తోడుగా ఫేక్ సర్టిఫికెట్లతో పట్టుబడి బార్ కౌన్సిల్ నుండి సస్పెండ్ చేయబడిన నరేష్ సుంకర అనే నకిలీ న్యాయవాది కూడా ఉన్నాడు. వీరిద్దరూ కలిసి భూములు దళితులని చెబుతూ సర్వే నెంబర్లపై అవగాహన లేకపోయినా బ్లాక్మెయిల్కు పాల్పడుతున్నారని తెలుస్తుంది. ఈ వ్యవహారంపై పూర్తి సమాచారం విచారణలో బయటపడనుంది. మా దగ్గరికి ఎందుకు వస్తున్నారు? అయిపోయింది మరి, మీరు సైలెంట్ గా ఉండండి, నన్ను తీయకండి బ్రదర్, నాకు సంబంధం లేదు. అవును మరి ఇక్కడ తీయొద్దని చెప్తున్నాను, నేను చెప్తున్నాను కదా. మరి అతని రికార్డు ఎందుకు వస్తుంది కంటిన్యూగా? నువ్వు మొత్తం రికార్డ్ చేయి, మొత్తం రికార్డ్ చేయి. ఎవడికి పంపిస్తావో పంపించుకో. మీరు అంటున్నారు ఎవడు వాడు అని. ఎవడికి పంపిస్తావో నేను నువ్వు అంటేనే కోపమైనవు. ఎవడికి పంపించుకోండి ఏంటి అర్థం ఏంటి? నువ్వేంటి మరి నువ్వు మాట్లాడుతున్నావు కరెక్ట్ గా? నువ్వు మాట్లాడుతున్నావు కరెక్ట్ గా? ఈ భూమి దళితుల అసైన్డ్ భూములు ఉన్నాయి, 350 ఎకరాలన్నా తీసుకోండి సార్. అసైన్ బ్యాంక్ ఉంటే పెళ్లి తీసుకోండి. చెరువులన్నీ పూర్తి చేయండి. ఎవడు అధికారం ఇచ్చింది మీకు? చెరువులు ఎవడు కూర్చాడు? అదేం చెరువు ఎంత వరకు ఉందా సార్? చెరువు కూర్చున్న ఫోటో మళ్ళీ హైదరాబాద్ లో చేంజ్ చేశారు మరి. కదా ఇది ఎవడు కలర్ ఫోటో ఏది? ఇక్కడ లేవు ల్యాండ్ అవి, మీరు అనే ల్యాండ్ ఇక్కడ లేవు. ఎఫ్ఐఆర్ ఇరిగేషన్ ఈ పెట్టింది. ఎఫ్ఐఆర్ ఇక్కడ లేవు, ఆ ల్యాండ్ ఇక్కడ లేవు, ఆ ల్యాండ్ ఇక్కడ లేవు. మీరు చెప్పేవి ఏవైతున్నాయో అవి ఇక్కడ లేవు. ఎవరైనా ఇక్కడ లేవు అవి, ఆ ల్యాండ్ ఇక్కడ లేవు. మీరు చెప్పే ల్యాండ్ ఇక్కడ లేవు, మీరు చెప్పే ల్యాండ్ ఇక్కడ లేవు. వెంచర్ కదా బాస్, కరెక్టే. సర్వే నెంబర్ కూర్చున్నారు కదా, ఇది సేల్స్ ఆఫీస్ అని ఇక్కడికి వచ్చినాం. వేరే సర్వే నెంబర్. ఓనర్ వేరేనా? ఓనర్ ఎవరు? ఓనర్ వేరే. ఈ పార్ట్ వేరే. అన్నా అన్నా సార్ 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 వచ్చేయండి. వాళ్ళకి సర్వే నెంబర్ తెలియదు, వచ్చేయండి. వాళ్ళకి సర్వే నెంబర్లే తెలియదు. నాకు 4 ఇల్లు ఉన్నాయి అనుకోండి. అక్రమం కడితే దాన్ని గులుస్తారు, 4 ఇల్లు వచ్చి గులుస్తారా మీరు? ఎట్లా 4 ఇల్లు నాకు అర్థం కావట్లేదు. మీరు చెప్పండి ఎట్లా 4 ఇల్లు? ఇది మొత్తము చాలా పెద్దది. మీరు చాలా పెద్దది. అదే మీరు చెప్తున్నది అక్కడ ఉంది ల్యాండ్, చెరువు నాడుకొని ఉంది, అక్కడికి వెళ్ళండి. ఎవరి పేరు ఉందో వాళ్ళు చూసుకోండి. కబ్జా చేసిరా?
కబ్జా చేసి ఎవరు చేసినా వెళ్ళి చూసుకోండి. ఎవరు చెప్పండి, అదన్నీ ఎండార్స్ చేయండి మీరు. అది ఎవరి పేర్లోనే వాళ్ళు చూసుకోండి. సర్వే పేరుతో మాస్టర్ ప్లాన్ చేస్తున్నారు. అన్నీ ఉన్నాయి బాసు. మీరు నాకు సర్వే నెంబర్ చూపి నేను చెప్తాను నీకు. సార్ సర్వే నెంబర్ తెలియదు, వచ్చేసేయండి. సర్వే నెంబర్ అది వేరే సర్వే నెంబర్లు, వాళ్ళకి సర్వే నెంబర్లు. జడ్చర్ల నియోజకవర్గం బాలనగర్ మండలం చిన్నరేవల్లిలో ఆర్ఆర్ఆర్ రోడ్డు నిర్మాణానికి సంబంధించి భూములు కోల్పోతున్న రైతులు బుధవారం తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డికి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. నేను ఎట్లా బతకాలి, నా పిల్లలు నేను ఎట్లా నడపాలి, నాకు ఉన్నది 4 ఎకరాలు. 4 ఎకరాల పొలం తీసుకొని పోతే నేను ఎట్లా బతకాలి, మరి ఏం చేసుకొని బతకాలి, నేను రోడ్డు మీద పడి బతకాలన్నా. నాకు పొలం అంటే నాకు చాలా బాధ అవుతుంది. నా మందు పొలం రాయి చచ్చిపోవడం అనిపిస్తుంది నాకు. నా పిల్లలు నాకు చిన్నదే, నాకేమి యాదమ్మ పైన యాదమ్మ నాకేమి, నాకు ఏది ఆదరవు లేదు. ఆ పొలంతోనే బతుకుతా నేను. నేను మాత్రం విడిచిపెట్టాను. ఆ పొలం పోయిందంటే నేను విడిచిపోతాను. రోడ్డు రావద్దు. లేవు, మాకేమి ఆధారం లేదు కదా. ఒక్క ధాన్యం ఉండదు మాకు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.